ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా జట్టు సెమీఫైనల్స్ కు దూసుకెళ్లింది. నిన్న ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ కూడా వర్షం కారణంగా పూర్తిగా సాగకుండానే రద్దయింది. దీంతో 4 పాయింట్లతో గ్రూప్ బి నుంచి కంగారూలు నాకౌట్లోకి అడుగుపెట్టారు. మరోవైపు 3 పాయింట్లతో ఉన్న ఆఫ్ఘాన్ సాంకేతికంగా మాత్రమే రేసులో నిలిచింది. ఛాంపియన్స్ ట్రోఫీలో దూకుడు మీదున్న ఆఫ్ఘాన్ ఆస్ట్రేలియా మీద కొనసాగించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘాన్ నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులు చేసింది. 274 పరుగుల లక్ష్యంగా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా వికెట్ కోల్పోయి 12.5 ఓవర్లలో 109 పరుగులు చేసింది. ఈ క్రమంలో వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో ఆసీస్ సెమీస్ కు చేరుకుంది. ఇక ఇదిలా ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ జట్టు దారుణ వైఫల్యంతో పరిమిత ఓవర్ల కెప్టెన్సీకి జోస్ బట్లర్ గుడ్ బై చెప్పాడు. సారథ్యాన్ని వదులుకుంటున్నట్లు బట్లర్ శుక్రవారం ప్రకటించాడు. నేడు దక్షిణాఫ్రికాతో జరిగే తమ చివరి గ్రూప్ మ్యాచే కెప్టెన్ గా తనకు ఆఖరిదని తెలిపాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బుధవారం ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడిపోవడంతో ఇంగ్లాండ్ జట్టు సెమీఫైనల్ ఆశలు ఆవిరయ్యాయి. సఫారీలతో ఇవాళ జరిగే పోరులో గెలిచినా ఇంగ్లాండ్కు ప్రయోజనం లేదు. ఈ నేపథ్యంలో టోర్నీలో జట్టు పరాభవానికి నైతిక బాధ్యత వహిస్తూ కెప్టెన్సీ నుంచి బట్లర్ తప్పుకున్నాడు.